భక్తి యొక్క స్వరూపం ఎటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తుంది. నేను మనం 2 సూత్రాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ సూత్రం భక్తి యొక్క స్వరూపం ఏమిటో తెలియజేసేటువంటిది. అదేమిటో చూడండి. అమృత స్వరూపాచ అమృత స్వరూపాచ. ఆ భక్తి యొక్క స్వరూపం ఏమిటంటే అమృత స్వరూపాచ, అమృత స్వరూపము కూడా, అంటే మోక్ష స్వరూపమైనటువంటిది కూడా అని. అమృతం అని అంటే మృతము లేనటువంటిది, అంటే మోక్ష స్వరూపమైనటువంటిది. కాబట్టి ఈ భక్తి మోక్ష స్వరూపమైనటువంటిది కనుక దీన్ని ఏదో తేలిగ్గా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది పరాభక్తి, ఇది పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి. ఇది మామూలు భక్తి కాదు. మామూలు భక్తి మోక్షాన్ని ఇవ్వలేదు, కానీ ఈ భక్తి మోక్ష స్వరూపం, అమృత స్వరూపమైనటువంటిది అని ఈ 3వ సూత్రంలో నారద మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. అర్హత సాధించటానికి శిష్యుడికి పరమభక్తాగ్రేసరుడైనటువంటి నారదుడు భక్తిని గురించి చెబుతాను అంటున్నాడు మొదటి సూత్రంలో. ఎందువల్లనంటే భక్తి అనేటువంటిది భగవత్ సాక్షాత్కారానికి సహాయపడుతుంది గనక, భక్తి అనేటువంటిది అందరికీ సులభమైనటువంటిది గనక, భక్తిని సాధించడానికి ఎటువంటి విద్య కానీ పాండిత్యం కానీ అవసరం లేదు గనక, గొప్ప ఆనందాన్నిచ్చి ఈ లౌకికమైనటువంటి దుఃఖాలన్నింటినీ కూడా పోగొట్టేది గనక భక్తిని గురించి నీకు చెప్పబోతున్నాను అని మొదటి సూత్రంలో నారద మహర్షి తెలియజేశాడు. ఇక ఆ భక్తి ఎలాంటిదో 2వ సూత్రంలో తెలియజేయడం జరిగింది. తాను వివరించబోయేటువంటి భక్తి ఇదివరకు తెలిసినటువంటి భక్తి లాంటిది కాదు. లోకంలో సామాన్యులందరూ అనుకునేటువంటి భక్తి కాదు. ఇది పరమ ప్రేమ రూపం అని చెప్పారు. అంటే మనకి తెలిసినటువంటి భక్తి ఏమిటంటే ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క కష్టాలని తొలగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ భగవంతుడి దరిచేరి ఆయన్ని ప్రార్థిస్తారు, భజిస్తారు, పూజిస్తారు, అర్చిస్తారు, ఆరాధిస్తారు. ఇలా ఏవేవో ఆ భగవంతుడి పట్ల తమ యొక్క భక్తిని ప్రదర్శింపజేస్తూ ఉంటారు. అలాగే కొందరు తమకు ఏ నష్టం లేకపోయినా, ఏ కష్టం లేకపోయినా తమకున్నటువంటి కోరికల్ని నెరవేర్చుకోవటం కోసం, తమకు లేనటువంటి దాన్ని పొందటం కోసం, తమ యొక్క ఆశల్ని తీర్చుకోవటం కోసం భగవంతుడి సన్నిధిని చేరి ఆయన్ని ప్రార్థించి పూజించి అర్చించేటువంటి వాళ్ళు కొంతమంది. అయితే ఈ రకమైనటువంటి ప్రేమ సామాన్యమైనటువంటి ప్రేమ మాత్రమే. మరి అసలైనటువంటి భక్తి, నిజమైనటువంటి భక్తి ఏమిటనంటే ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా భగవంతుడి మీద ప్రేమ కనుక చూపించినట్లయితే అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. అదే అసలైనటువంటి భక్తి అవుతుంది. అటువంటి భక్తిని గురించి చెప్పబోతున్నాను అని నారద మహర్షి అభిప్రాయం. అదేవిధంగా కొంతమంది శత్రుత్వంతో, ద్వేషంతో, భయంతో నిరంతరం కూడా భగవంతుడినే తలుచుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు కూడా ఆయన తలుచుకుంటూ ఆయన చేతిలోనే మరణించి ఆయనలో లీనమైపోయినటువంటి వాళ్ళు మనకి భాగవతంలో కానీ, భారతంలో కానీ, ఇతర పురాణాల్లో కానీ మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. అయితే నేను చెప్పబోయేది అలాంటి భక్తిని గురించి కాదు అని నారదుడు స్పష్టం చేస్తున్నాడు. భయంతోటో, కోరికలతోటో, శత్రుత్వంతోటో, ద్వేషంతోటో భగవంతుడి దగ్గర చేరితే అది నిజమైనటువంటి భక్తి కాదు. నేను చెప్పబోయేటువంటిది పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి. ఎలాంటి ద్వేషానికి తావులేనటువంటిది, ఎలాంటి భయానికి తావులేనటువంటిది అని నారదుడి యొక్క అభిప్రాయం. ఇలా భక్తి యొక్క రూపం పరమ ప్రేమ స్వరూపం అని తెలియజెప్పి ఇప్పుడు 3వ సూత్రంలో ఆ భక్తి యొక్క స్వరూపాన్ని అమృత స్వరూపాచ అని చెబుతూ ఉన్నారు. అంటే అమృత స్వరూపమైనటువంటిది కూడా అని. చా అంటే కూడా. అంటే ఈ చా ప్రయోగం ఎందుకు చేశారనంటే ఇంతకుముందు చెప్పారే అదే కాదు ఇది కూడా అని. అంటే ఇంతకుముందు ఏం చెప్పారు? పరమ ప్రేమ రూపం అని చెప్పారు. ఆ పరమ ప్రేమ అంటే ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా ఉండేటువంటి ప్రేమ,
భగవంతుడి దగ్గరికి పోతే నాకేమిస్తావయ్యా, నీకు నేను ఇది ఇస్తాను అనేటువంటి భావన కాకుండా పరమ ప్రేమ అంటే కేవలం భగవంతుడి మీద అచంచలమైనటువంటి ప్రేమతో ఉండటమే కాకుండా అది అమృత స్వరూపమైనటువంటిది కూడా అని ఈ సూత్రంలో మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ అమృత స్వరూపాచ అన్నారు. రూపానికి స్వరూపానికి కూడా తేడా ఉంది. ఇది అమృత రూపం వల్ల అమృత స్వరూపం అని అంటున్నారు. ఏమిటి రూపానికి స్వరూపానికి తేడా? భక్తి యొక్క సామాన్య లక్షణాన్ని చెప్పేది రూపం, భక్తి యొక్క విశేష లక్షణాన్ని చెప్పేది స్వరూపం. అమృతం అంటే మధురమైనటువంటి పానీయం. అమృతం అంటే మనకి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. అయితే మనం చాలాసార్లు రుచి చూసాం. ఎప్పుడనంటే ఇంతకుముందు మనం స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవించినప్పుడు. అదేమిటండి మనం స్వర్గలోకానికి వెళ్ళామా అని మీరు ఎవరన్నా సందేహిస్తారేమో. అందరూ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళే, అందరూ అక్కడికి పోయి చూసి వచ్చినటువంటి వాళ్ళే. కారణం ఏమిటంటే ప్రతి జన్మలో కూడా ఏవో కొన్ని మంచి పనులు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, కొన్ని పాపకార్యాలు చేస్తూ ఉంటారు. పాపకార్యాలు చేసినటువంటి వాళ్ళు నరక దర్శనము చేశారు, పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు స్వర్గ దర్శనము చేశారు. అంటే ప్రతి వాళ్ళు నరకంలో ఉన్నటువంటి యాతనల్ని కూడా చవి చూసినటువంటి వాళ్ళే, ప్రతి వాళ్ళు స్వర్గంలో ఉన్నటువంటి భోగాలు ఎలాంటివో చూసినటువంటి వాళ్ళే. అయినప్పటికీ అవన్నీ కూడా మనం మర్చిపోయాం. ఎందుకనంటే దేహమే మారిపోయింది కనుక ఇప్పుడు మనకి గుర్తులేదు. మరి దేవలోకం కనుక పోతే అమృతపానం చేస్తారు కదా, ఆ అమృతం ఏమిటంటే మధురమైనటువంటి పానీయం. ఇక్కడ ఉన్నటువంటి పానీయాలు లాంటి పానీయం కాదది, అది మధురమైనటువంటి పానీయం, అది అందరికీ ఇష్టమైనటువంటి పానీయం. దేవతలు రాక్షసులు ఆ అమృతం కోసమే ఇష్టం వచ్చినట్టు కొట్టుకు చచ్చారు. ఇద్దరూ కలిసి అదిగో పర్వతాన్ని, మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలో వేసి దాన్ని కాస్త బాగా కవ్వంగా చేసి లాగితే ఆ అమృతం పుట్టింది. ఆ అమృతం పుట్టడానికి ముందు ఎన్నో పుట్టినాయి, వాటన్నిటినీ పంచుకున్నారు. ఈ అమృతం మాత్రం మాకు కావాలంటే మాకు కావాలనుకున్నారు. దేవతలు మేమే తాగాలనుకున్నారు, రాక్షసులు దేవతలకి చెప్పకుండా మేమే తాగాలనుకున్నారు. ఇలా అనుకునేటప్పటికీ సరే ఇక ఏదో గందరగోళం జరిగింది. ఆ తర్వాత ఎట్లనో అది దేవతల పరం అయిపోయింది. అయితే ఎందుకని ఇంతలా కొట్టుకోవటం ఏమిటి? అమృతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏదైనా బజార్లో డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి ఏమైనా వీలైనటువంటి దానైతే అలాంటి వీలు లేదు. అమృతం తాగితే ముసలితనం రాదని, ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారని, అలాగనే చావు రాదని సామాన్యమైనటువంటి భావన. ఎందుకనంటే ఇదంతా నిజమే. స్వర్గలోకానికి పోయినప్పుడు ఈ దేహం ఉండదు, శరీరం ఉండదు. శరీరం ఉండదు కాబట్టి ఎప్పుడూ యవ్వనమే, ఎప్పుడూ భోగాలు అనుభవించడమే. ఇక మరణం లేదు అని అంటే శరీరం ఉంటాం, శరీరం కాస్త వదిలిపెట్టి రావటం ఏమి లేవు. అందుకని మరణం కూడా లేదు, ఉన్నంతకాలం ఉంటాం, ఆ తర్వాత కాస్త ఈ లోకానికి రావటం. అందువల్ల మరణము లేదు, మార్పులు లేవు, ముసలితనం లేదు, ఎప్పుడు కూడా యవ్వనంలోనే ఉంటారు. అందుకనే ఆ అమృతం తాగాలని తహతహలాడుతూ ఉంటారు. ఎవరంటే భూలోకంలో ఉన్నటువంటి వాడు. ఇది దేవలోకంలో ఉన్నటువంటి అమృత లక్షణం. మరి ఇక్కడ భక్తిని కూడా అమృతంతో పోల్చారు. అమృత స్వరూపాచ అన్నారు ఇప్పుడు ఈ 3వ సూత్రంలో. అయితే ఈ అమృతానికి ఆ అమృతానికి ఏమన్నా తేడాలు ఉన్నాయా? ఇదేమో భక్తి అమృతం, అదేమో దేవతలు తాగేటువంటి సామాన్యమైనటువంటి దేవలోక అమృతం. ఈ లోకంలో ఎవరైతే పుణ్యకర్మలు చేసుకుంటారో వాళ్ళు స్వర్గలోకంలో ప్రవేశించి అక్కడ అమృతాన్ని తాగి ముసలితనం లేకుండా ఎప్పుడూ యవ్వనంలో ఉండి స్వర్గభోగాల్ని అనుభవిస్తారు. అయితే ఎన్ని స్వర్గభోగాలు అనుభవించినా తిరిగి ఈ భూలోకానికి రావాలి. ఎందుకనంటే ఆ భోగాలు ఎందుకు అనుభవిస్తున్నారంటే ఇక్కడ పుణ్యకర్మలు చేసుకున్నందువల్ల. ఈ పుణ్యకర్మల యొక్క ఫలితం ఖర్చు అయిపోతే అక్కడ భోగాలు అనుభవించడం అయిపోతుంది. అప్పుడు తిరిగి మళ్ళీ ఎక్కడుంది ఈ మత్స్యలోకం, ఈ భూలోకం ఎక్కడుందని వెతుక్కుంటూ రావాల్సింది. అయితే ఈ భక్తి అనేటువంటి అమృతం ఇది అలాంటిది కాదు. ఈ భక్తి అనేటువంటి అమృతం ఎప్పటికీ తిరిగి రానటువంటి, ఎప్పటికీ పతనం లేనటువంటి శాశ్వత ఆనంద స్థితి. ఈ అమృతాన్ని, ఈ భక్తి అనేటువంటి అమృతాన్ని కనుక పానం చేసినట్లయితే ఇక ఏ లోకానికి పోవటం కానీ, ఏ లోకంలో నుంచి తిరిగి రావటం కానీ ఇవేమీ అవసరం లేదు.
శాశ్వతంగా ఆనంద స్థితిలో అలా ఉండిపోతారు. దుఃఖం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. దుఃఖం తెలియనటువంటి ఆనంద స్థితి కనుక అది అమృతత్వ స్థితి అని అంటారు. ఛాందోగ్యోపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో, బ్రహ్మసూత్రాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఆ దేవలోకంలో ఉన్నటువంటి అమృతం తాగినటువంటి వాళ్ళకి సావు పుట్టుకలు లేనటువంటి మాట నిజమే, కానీ సుఖ దుఃఖాలు మాత్రం ఉన్నాయి. అదేమిటంటే అక్కడ దుఃఖాలేమీ లేవన్నారు కదా, ఎప్పుడూ సుఖాలు భోగాలు అనుభవించడమే కదా అంటే సుఖభోగాలు అనుభవిస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకు కూడా సన్నని దుఃఖాలు కాస్త ఉన్నాయి. ఏమిటా దుఃఖాలనంటే, ఏమండి మనమేమో ఈ లోకంలో ఉన్నాము, మనకంటే పై లోకంలో ఉన్నవాళ్ళు ఇంకా బాగా అనుభవిస్తున్నారండి అని అసూయ పడతా ఉంటారు. ఇది ఒక దుఃఖం. ఇంకో దుఃఖం ఏమిటనంటే, ఏమండి మనం అనుభవించాల్సింది 5000 సంవత్సరాలు సుఖాలు భోగాలు అనుభవించడానికి వచ్చాము, ఏమిటనంటే కాలం తెలియకుండా 4500 సంవత్సరాలు అయిపోయింది, ఇక 500 సంవత్సరాలు ఉంది. 500 సంవత్సరాలు అంటే మనకు ఒక అరగంటలాగా అన్నమాట. కాబట్టి ఈ 500 సంవత్సరాలు అయిపోతుంది కదా, అయిపోతే మళ్ళీ మనం ఈ భూలోకానికి పోయి మళ్ళీ కష్టాలు దుఃఖాలు బాధలు అనుభవించాల్సిందే కదా అని ఏడుస్తారు వాళ్ళు. ఎందుకనంటే ఈ సమయం ఖర్చు అయిపోతూ ఉంటుంది, అందుకని దానికి కూడా వాళ్ళు దుఃఖపడతా ఉంటారు. ఇలా వాళ్ళకి పాపం కొన్ని దుఃఖాలు ఉన్నాయి, అందుకనే సుఖ దుఃఖాలు అనుభవించేటువంటి స్థానం అది. అయితే ఈ భక్తి అనేటువంటి అమృతాన్ని ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే పానం చేస్తారో వాళ్ళకి సుఖ దుఃఖాలు అనేటువంటివి లేవు. సుఖము లేదు, దుఃఖము లేదు. మరి వీళ్ళకి ఏముంటుందండి? శాశ్వతమైనటువంటి నిర్మలమైనటువంటి ఆనందం మాత్రమే ఉంటుంది. ఈ ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఇక ఇహలోక భోగాల్ని కానీ పరలోక భోగాల్ని కానీ దేన్ని కాంక్షించరు. ఇది నాకు కావాలి, ఈ సుఖం కావాలని కోరుకోరు. ఎందుకనంటే వాళ్ళు అనుభవించేటువంటి సుఖమేమో అత్యున్నతమైనటువంటి సుఖం, అది బ్రహ్మానందం. మరి ఇక్కడుండే ఏమో అల్పమైనటువంటివి, నీచమైనటువంటివి, నికృష్టమైనటువంటివి, తాత్కాలికమైనటువంటివి, ఇలాంటి సుఖాలు ఇక్కడ. అందుకని ఈ సుఖాలని కానీ పరలోకంలో అంటే స్వర్గలోకంలో ఉండే సుఖాలని కానీ వాళ్ళు కోరుకోరు. ఎందుకని? అంతకంటే ఉన్నతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ సుఖాల కోసం ప్రాకులాడాల్సినటువంటి పనే లేదు. ఇక మూడో విషయం ఏమిటంటే, ఆ అమృతం తాగుతున్న కొద్దీ అయిపోద్ది, కానీ ఈ అమృతం భక్తి అనేటువంటి అమృతం తాగుతున్న కొద్దీ ఇంకా పెద్దయి ఆ భగవంతుడిలో పారవస్యం చెందటం ప్రారంభమవుద్ది. భగవంతుడు అనేటువంటి పేరు వింటే, ఆ భగవంతుడు అనేటువంటి స్మరణ కనుక వస్తే వీళ్ళలో ఒక రకమైనటువంటి పరవశం వచ్చి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మర్చిపోతారు, అన్నింటినీ మర్చిపోతారు. అదిగో అంతటి గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఇదిగో ఈ భక్తి అనేటువంటి అమృతం. ఆ అమృతాన్నేమో ఎవరు తాగితే వాళ్ళకే ప్రయోజనం అండి. ఎవరు తాగుతారో వాళ్ళకే ఈ ఆకలి దప్పులు, ఈ జనన మరణాలు ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి. మరి భక్తి అనేటువంటి అమృతాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒక భక్తుడు కనుక ఒక చోట ఉన్నాడంటే ఆ భక్తుడు చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఎంతో ఆనందంతో కళకళలాడుతూ ఉంటుందన్నమాట. ఇక ఆ దేవలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని ఎంత తాగుతారు? పోస్తా ఉంటే ఎంతైనా తాగుతారా? పొట్టబట్టద్దు కాబట్టి పొట్టబట్టినంత వరకే తాగుతారు దాన్ని. కానీ ఈ భక్తి అనేటువంటి అమృతాన్ని ఎంత తాగినా తనివిదేరదు, ఇంకా 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 తాగాలనిపిస్తుంది. తాగిన కొద్దీ మహా ఆనందంగా ఉంటుంది, మహా పారవస్యంగా ఉంటుంది. అందువల్ల ఈ ఆనందం ఇంకా 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 కావాలి కావాలి కావాలని దీన్ని అలాగ త్రాగేస్తూ ఉంటారు. దీనికి పొట్టబట్టడం అనేటువంటి మాటే లేదు. అందుకని ఎంతైనా సరే అలా తాగుతూనే ఉంటారు. ఇక ఆరో విషయం, అమృతం అని అంటే మృతం లేనిది అని, అంటే మార్పులు లేనటువంటిది అని, అంటే మోక్ష స్వరూపమైనటువంటిది అని. అంటే ఈ భక్తి అనేటువంటి అమృతం ఎలాంటిదనంటే మోక్ష స్వరూపమైనటువంటి అమృతం. అక్కడ మార్పులు లేకుండా ఉన్నటువంటి ఏమిటంటే ఏ రకమైనటువంటి దుఃఖాలు లేకుండా సుఖాలు పొందేటువంటిది అది. ఇక్కడేమో ఇది మోక్ష స్వరూపం. ఒకసారి కనుక ఈ భక్తి అనేటువంటి అమృతాన్ని పానం చేసి మోక్షాన్ని కనుక పొందినట్లయితే సమస్త దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి.
దుఃఖాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి, శాశ్వతంగా తొలగిపోతాయి. ఇక మళ్ళీ దుఃఖాలు రావు. మరి ఆ లోకానికి పోతేనే మళ్ళీ ఈ లోకానికి వస్తాం, దుఃఖాలు పొందాలి. కానీ దీనికో ఇక దుఃఖాలు పొందాల్సినటువంటి అవసరమే లేదు. అలాగనే శాశ్వతమైనటువంటి ఆనంద ప్రాప్తి. కనుక భక్తి చివరికి దుఃఖ నివృత్తిని గావించి ఆనందాన్ని ప్రాప్తింపజేస్తుంది ఈ భక్తి అనేటువంటి అమృతం. పైగా ఈ ముక్తి లేదా మోక్షం అనేటువంటిది జీవితకాలంలోనే లభిస్తుంది, కానీ మరణించిన తర్వాత వచ్చేది కాదు. ఇది జీవించి ఉన్నప్పుడు వచ్చేటువంటి ముక్తి. అందుకనే దీన్ని జీవన్ముక్తి అన్నారు. కనుక పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి, పరాభక్తి ఏదైతే ఉందో దానివల్ల జీవన్ముక్తి లభిస్తుంది అని నారదుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇక అమృతం అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఆయాచిత భైక్ష్యం అని అర్థం. అమృతం అనంటే ఆయాచిత భైక్ష్యం. ఆయాచిత అంటే ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా లభించేటువంటి భిక్ష. ఈ అమృతం అనంటే ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా లభించేటువంటి భిక్ష అని అర్థం. భక్తుడు ఎప్పుడు కూడా ముక్తిని యాచించడు. నాకు ముక్తి కావాలని భక్తుడు కోరడు. జ్ఞాని అయినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భక్తుడేమో ముక్తిని కూడా కోరడు. ప్రేమించాలి అనేటువంటి భావాన్ని ప్రేమిస్తాడు. ప్రేమించాలనేటువంటి భావంతో ప్రేమిస్తాడు. ఇది నా కర్తవ్యం అని ప్రేమిస్తాడు. సేవించాలనే భావంతో సేవిస్తాడు. అంతేగాని ప్రతిఫలంగా నేను నిన్ను సేవిస్తున్నానయ్యా నాకేమిస్తావు, నేను నిన్ను పూజిస్తున్నాను నాకేమిస్తావు అని అనడు. అలా అనేవాడు భక్తుడు కాదు. కాబట్టి భక్తుడైనటువంటి వాడు ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా, దాన్నే పరాభక్తి అంటారు, ఏ స్వార్థం లేకుండా భగవంతుణ్ణి సేవించేటువంటి వాడు, భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వాడు. అందుకని ఆయన దేన్ని యాచించడు. అలా యాచించడం తప్పు అని తెలుసుకుంటాడు. అది నిజమైనటువంటి భక్తుడి యొక్క లక్షణం. అలా కోరకపోయినా సరే భగవంతుడు తానే స్వయంగా ఆ భక్తుడికి ముక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన కోరకపోయినా భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. ఇక్కడ మళ్ళీ ముక్తిని ప్రసాదిస్తాడంటే ముక్తి అనేటువంటిది ఆయన జేబులో ఉన్నటువంటి ఒక వస్తువు, దాన్ని కాస్త ఈయనకి ఇస్తాడని మనం అనుకోవక్కర్లా. అంటే ముక్తిని పొందేటువంటి అవకాశం అంతా ఆయనకి కల్పిస్తాడు. ముక్తిని పొందేటువంటి అవకాశం కల్పిస్తాడు. ఈయన అనుకోకుండా ఈ భక్తిలో నుంచి ఆ ముక్తికి దారి తీస్తాడు. కాబట్టి భక్తుడి పైన భగవంతుడికి అంత ప్రేమ. ఈ పరాభక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడి మీద భగవంతుడికి అంత ప్రేమ. ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఈ పరాభక్తుడి మీదనే ఉంటుంది. అందుకే మనకి భక్తి యోగంలో 12వ అధ్యాయంలో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అని భగవానుడు చెప్పాడు. తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ఈ జనన మరణ రూపమైనటువంటి సంసార చక్రం నుంచి వాళ్ళని అహం సముద్ధర్త, నేనే ఉద్ధరిస్తాను అని భగవానుడు చెప్పాడు. ఇక్కడ ఉద్ధరిస్తాను అంటే అర్థం ఏమిటంటే వాళ్ళని ఆ జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టి వాళ్ళకి ముక్తిని వచ్చేటట్టుగా చేస్తాడు. ముక్తిని వాళ్ళు పొందేటట్టుగా సహాయపడతాడనమాట. కాబట్టి భగవంతుడి మీద స్వార్థరహితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటే చాలు. నాకేదో కావాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా భగవంతుడిని ఆశ్రయిస్తే చాలు. ఇక మన పంట పండినట్టే, మన అదృష్టం అది. ఆయన యొక్క అనుగ్రహంతో ముక్తి అనేటువంటిది చాలా తేలిగ్గా దానంతరదే మనకు లభిస్తుంది. అంటే ఆ ముక్తిని లభించడానికి కావలసినటువంటి సాధన ఏదైతే ఉందో అది మనం అలవోకగా చేసేస్తాం. ఏ రకమైనటువంటి కష్టం లేకుండా చేస్తాం. దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుందన్నమాట. ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఓ చిన్న కథగానటువంటి కథలాంటి కథని మనం విందాం. స్వర్గలోకం అని ఒక లోకం ఉంది. అది దేవేంద్రుడి యొక్క పాలనలో ఉంది. అక్కడ ఒక పెద్ద ఉద్యానవనం ఉంది. అందులో ఒక కల్పవృక్షం కూడా ఉంది. ఎవరైనా సరే అక్కడికి గనక వెళ్ళాలంటే, ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాలంటే ముందు స్వర్గలోకానికి వెళ్ళాలి. మరి స్వర్గలోకానికి వెళ్ళటం అనే తేలిక అంటే అది చాలా కష్టం. ఎందుకని? ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంది, శ్రమ ఎక్కువ ఉంది, మార్గము తెలుసుకోవాలి.
ఏమిటయ్యేదంటే ఎవరైతే యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారో, ఎవరైతే నిరంతరము కూడా యజ్ఞయాగాదుల్ని నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళకే స్వర్గలోక ప్రవేశం. మరి యజ్ఞయాగాదులు చేయాలంటే శ్రమ ఉంది, ఖర్చు ఉంది. పైగా చేసేటప్పుడు కూడా ఏ రకమైనటువంటి తప్పులు చేయకుండా దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి పురోహితుల్ని పిలిపించుకొని చేయాలి. వాళ్ళు బాగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. అందువల్ల స్వర్గలోకానికి పోవటం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు. మరి ఇంత కష్టపడి వెళ్ళారే అనుకోండి, చక్కగా యజ్ఞయాగాదులు చేసి ఎంత ఖర్చు అయినా పర్వాలేదనుకొని, ఎంత శ్రమైనా పర్వాలేదనుకొని స్వర్గలోకానికి వెళ్ళారు. మరి స్వర్గలోకం వెళ్ళిన తర్వాత అక్కడ కల్పవృక్షం యొక్క అడ్రస్ తెలియాలి. ఆ కల్పవృక్షం యొక్క అడ్రస్ తెలుసుకొని అక్కడికి పోవాలి. ఎందుకని? కల్పవృక్షం అంటే కోరినటువంటి కోరికలు తీర్చేటువంటిది. కల్ప మన యొక్క సంకల్పాలన్నింటినీ నెరవేర్చేది కనుక దాన్ని కల్పవృక్షం అని అన్నారు. కామధేను అని ఉంది, మన యొక్క కోరికలన్నీ తీర్చేది కనుక దాన్ని కామధేను అన్నారు. కల్పవృక్షం అంటే మన సంకల్పాలు నెరవేర్చేది కనుక దాన్ని కల్పవృక్షం అన్నారు. సరే, పోనీ అక్కడికి పోయాం, ఎట్లా స్వర్గలోకానికి పోయాం. ఆ తర్వాత కల్పవృక్షం ఎక్కడ ఉందో దారి తెలుసుకున్నాం. ఆ కల్పవృక్షం దగ్గరికి పోయాం. ఆ కల్పవృక్షం దగ్గరికి పోయిన తర్వాత మనం అనుకున్నటువంటి సంకల్పాలను నెరవేరుతాయా? అట్లా నెరవేరు. ఏంటంటే అక్కడికి పోతే చాలదు, దాన్ని అడగాల. ఆ కల్పవృక్షాన్ని, ఓ కల్పవృక్షమా, నా దగ్గర ఈ కోరిక ఉంది, ఆ కోరికను కాస్త తీర్చని మనం అడగాలి. సరే, కోరుకున్నా కూడా మనం కోరుకున్నటువంటి వాటినే ఇస్తుంది, కానీ మనకు అవసరమైనటువంటి వాటిని ఇస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనం ఏం కోరుకుంటామో మనకి నిజంగా ఏది అవసరమో మనకి తెలియదు. అది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. మరి అయితే ఇక్కడ కల్పవృక్షం ఏం చేస్తుందంటే నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది, అంతే. ఒక ఆయన ఒక గ్రామం పోతున్నాడంట. అలా వెళుతూ వెళుతూ ఉన్న తర్వాత ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు. బాగా ఎండాకాలం అన్నమాట. ఎండాకాలం అయ్యేటప్పటికి చెమటలు దిగ్గారిపోతున్నాయి, ఆకలి అవుతా ఉంది. మరి ఎండ తీవ్రతకి తపన బాగా ఉంది. అందుకని చల్లటి గాలి వేస్తుందని ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆయనకైతే తెలియదు, కానీ ఆ చెట్టు మీద ఒక భూతం ఉంది. ఆ భూతం ఏం చేస్తాడంటే ఏది కోరితే అది ఇస్తుంటుంది. సరే, ఈయన ఏం చేశాడంటే ఇక్కడ కూర్చొని కాసేపు ఆగిన తర్వాత అనుకున్నాడు, అబ్బా సేద తీరాలంటే ఇట్లా లాభం లేదనండి, చల్లటి గాలి కూడా కొడితే బాగుంటుంది అన్నాడు. అంటే చల్లటి గాలి పెట్టింది. ఆ తర్వాత అనుకున్నాడు, ఇప్పుడు చల్లటి గాలి పడుతుంది, సేద తీరాను, కానీ ఆకలి అవుతుంది కదా, మంచి భోజనం దొరికితే బాగుండు అనుకున్నాడు. వెంటనే భోజనం రెడీ. సరే, భోజనం చేసిన తర్వాత ఒక కిళ్ళి కూడా ఉంటే బాగుంటుంది. ఆ కిళ్ళి రెడీ. తర్వాత మంచి మంచము పరుపు కనుకుంటే హాయిగా పడుకోవచ్చు. ఈ నేల మీద పడుకుంటే ఏం హాయిగా ఉంటుంది అనుకున్నాడు. సరే, మంచము పరుపు వచ్చేసి హాయిగా పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆయనకు ఇంకొక ఆలోచన వచ్చింది. భార్య ఎక్కడో ఇంటి దగ్గర ఉంది, ఆమె కనుక ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. వెంటనే భార్య ఎదురుగా ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈయనకు అనుమానం వచ్చింది, వామ్మో ఇదేదో దెయ్యమేమో అని. ఈ వచ్చింది దెయ్యమేమో అనుకున్నాడు. అంతే, దెయ్యం అయిపోయింది. అమ్మో నన్ను పిక్కు తిడదేమో అనుకున్నాడు. పిక్కు తినేసి. కల్పవృక్షం కూడా ఇంతే. మనం ఏమైతే కోరతామో ఆ కోరినటువంటి వాటిని తీరుస్తుంది, అంతేగాని మనకు అవసరమైనటువంటి వాటిని తీరుస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. ఇది ఒక పిసినారితనం. దానికి, ఈ కల్పవృక్షానికి పిసినారితనం. అడిగిందే ఇచ్చుద్ది కానీ అడగని దాన్ని ఇవ్వదు. ఇక అది మనకి ఫలాల్ని అందించగానే, అవి అనుభవించగానే మనం నశించిపోతాయి. మనం ఏదో కోరాం, అది కాస్త తిన్నాం, అయిపోయింది, ఖర్చు అయిపోయింది. ఏదో కోరాం, అనుభవించాం, అది కాస్త ఖర్చు అయిపోయింది. అట్లా అనుభవించి అన్నింటినీ కూడా ఖర్చు చేసుకుంటూ ఉంటాం, అంతేగాని శాశ్వతంగా ఇవి ఉండవు. కాబట్టి ఇంత కష్టపడి స్వర్గలోకానికి వెళ్ళి ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి అడిగితే ఈ అనిత్యమైనటువంటి క్షణికమైనటువంటి ఫలితాలను ఇస్తుందే కానీ శాశ్వతమైనటువంటి ఫలితాలని ఇవ్వదు. పోనీ ఫలాలు క్షణికమే అనుకోండి, ఆ ఫలాల వల్ల పొందేటువంటి ఆనందం అన్నా శాశ్వతంగా ఉంటుందా అని అంటే ఆ ఫలితాన్ని పొందేటప్పుడు ఆనందంగా ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. కాబట్టి ఆనందం కూడా తాత్కాలికమే. కల్పవృక్షం నిజంగా ఉందో లేదో తెలియదు, కానీ భగవంతుడు మాత్రం సత్యం. భగవంతుడు మాత్రం ఉన్నాడు. ఎందుకని మనం ప్రతిరోజు అనేక సార్లు ఈ మాట అంటూనే ఉంటాం.
నేను చూస్తూ ఉన్నాను అంటే నేను ఉన్నాను. చూడటం సరే సరే తీసేయండి. నేను ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను ఉన్నాను. ఎప్పుడు నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను మనం అంటానే ఉన్నాం కదా. అంటే నేను అంటే ఆ పరమాత్మ ఉండనే ఉన్నాడు. పైన ఆయన ఎక్కడున్నాడండి? ఏ లోకంలో ఉన్నాడు? చాలామంది అమాయకులు ఏం చేస్తారంటే భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటారు. లేకపోతే ఏ క్షేత్రంలోనో, తిరుపతిలోనో, రామేశ్వరంలోనో, కాశీలోనో, ప్రయాగలోనో ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు. అసలు ఈ లోకంలో లేదండి, ఎక్కడో ఆకాశంలో కూర్చొని చాలా దూరంలో ఉండి ఆయన ఏదో మనల్ని చూస్తూ ఉన్నాడు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే పరమాత్మ సర్వవ్యాపి. ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు. ఇందుగలడు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆయన ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు పరమాత్మ అన్ని దేహాల్లో ఉన్నాడు. కేవలం మానవుల్లో కాదు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పర్వతాలు, రాళ్ళు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, పర్వతాలు అన్నింటిలో ఉన్నాడు. ఆయన లేనటువంటి చోటే లేదు. కాబట్టి పరమాత్మను వెతకడానికి ఎక్కడికి పోవాలి? కాబట్టి ఆ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు. స్వర్గలోకానికి పోవడానికి యజ్ఞయాగాదులు చేసినట్టుగా మనం ఇక్కడ పరమాత్మను వెతకడానికి యజ్ఞయాగాదులు చేయాల్సినటువంటి అవసరం లే. ఎందుకని? పరమాత్మ నాలోనే ఉన్నాడని తెలుసుకుంటే చాలు, పరమాత్మ నీలోనే ఉన్నాడని తెలుసుకుంటే చాలు, పరమాత్మ సర్వత్రా ఉన్నాడని తెలుసుకుంటే చాలు. తెలుసుకోవడమే ఇక్కడ కావాల్సింది. కాబట్టి అలా పరమాత్మ అంతటా ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, అందరి యొక్క హృదయాల్లో నేనున్నాను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః. ఓ అర్జున, నేను అన్ని భూతాల్లో, సమస్తమైనటువంటి భూతాల్లో నేనున్నాను అని పరమాత్మ పదే 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 తన యొక్క ఉనికిని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి కల్పవృక్షం కావాలంటే స్వర్గలోకంలో మాత్రమే ఉంది. భగవంతుడు కావాలంటే మన చెంతనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, అసలు మనమే అయి ఉన్నాడు. మరైతే పరమాత్మను వెతికేటువంటి అవసరం లేదు, పరమాత్మ కోసం మనం శ్రమించే అవసరం లేదు, లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టే పని లేదు, జనబలం కానీ ధనబలం కానీ చాలా సంవత్సరాల యొక్క తపస్సు కానీ అక్కర్లేదు. భగవంతుడి కోసం గోరంత భక్తి పుష్పాన్ని కనుక సమర్పిస్తే చాలు. నేను నీవాణ్ణి, నీ శరణు వచ్చాను, ఇక నువ్వే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని అంటే చాలు, నిన్ను తన కౌగిల్లో బంధిస్తాడు పరమాత్మ. ఆయన్ను నాకు అది కావాలి ఇది కావాలని కల్పవృక్షం దగ్గరికి పోయి అడిగినట్టుగా యాచించాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఏది కావాలో, ఏది మనకు శ్రేయస్సును కలిగిస్తుందో, ఏది మనల్ని ఉద్ధరిస్తుందో, దేనివల్ల మనకి ఈ జన్మ తరింపజేసుకోవడానికి అవకాశం కలుగుద్దో అది చక్కగా తెలిసినటువంటి వాడు పరమాత్మ. మనకంతగా తెలియదు, కానీ పరమాత్మకు మాత్రం ఆ విషయం తెలుసు. అందుకని మనకి ఏదైతే కావాలో దాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ, ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. మనం అడిగితే ఇచ్చేటువంటి వాడు కాదు, మనం అడగకుండా ఇచ్చేటువంటి వాడు. కాకపోతే మనం చేయాల్సింది ఏమిటంటే మనలోనే ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకొని ఆ పరమాత్మతో మనం ఐక్యతను సాధించడానికి, అయ్యా నీవే నేను, నేనే నీవు, సోహం తత్వమసి, అదిగో ఆ పరమాత్మ నేనే, అదిగో ఇది నేనే, ఇది నీవే అనేటువంటి ఆ భావన కనుక వ్యక్తం చేసి, నీకు నాకు భేదం లేదు, ఇద్దరం ఒకటే, ఇద్దరు అనేటువంటి వాళ్ళు లేరు, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేటువంటి ఆ ఏకత్వ భావన ఏదైతే ఉందో, ఈ జీవ బ్రహ్మైక్య భావన ఏదైతే ఉందో, ఆ భావన కనుక మనం వ్యక్తం చేస్తే చాలు, ఆ భావన మన యొక్క స్ఫురణలో ఉంటే చాలు, ఆ భావన మన యొక్క మనస్సులో రగిలితే చాలు, ఆ పరమాత్మ నేనున్నాను నీకోసం రా నా దగ్గరికి అని దగ్గరికి లాక్కొని మనల్ని కౌగిలించుకుంటాడు. అక్కడికి పోయి మనం ఏమడగాల, ఏదడిగితే బాగుంటుంది? ఇప్పుడు కనుక భగవంతుడు ప్రత్యక్షమై మీకు ఏం కావాలని కోరుకుంటే మీరేం కోరుకుంటారంటే మనం అందరం ఆలోచనలో పడతాం. ఏమిటంటే ఆలోచన, నా పక్కోడు ఏం కోరుకుంటాడు, నాకంటే ఎక్కువది కోరుకుంటాడు, నేను వాడికంటే ఎక్కువది కోరుకోవాలి. ఈ ఆలోచనతో మనకి తెగదు. ఆయన మళ్ళీ వెళ్ళిపోయేదాకా మనం కోరిపడాడు. అందుకని ఇలాంటి కర్మ మనకి పట్టదు. భగవంతుడిని కనుక మనం ఆశ్రయించినట్లయితే, ఆ భగవంతుడిని నీవే నాకు దిక్కు అన్నట్లయితే, నీవే తప్ప నితప్పరం పెరుగ మన్నింపందగం దీనుని కావే ఈశ్వర సంరక్షించు భద్రాత్మక అని గజరాజు ఏ రకంగా అయితే ప్రార్థించాడో ఆ రకంగా కనుక ప్రార్థించినట్లయితే, ఆ రకమైనటువంటి భావన మన మనస్సులో కనుక మెదిలినట్లయితే
భగవంతుడు నీకు ఏది కావాలో, నీకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో, నీకు ఏది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందో దాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఏమడగాలనేటువంటి సందిగ్ధం నీకు తప్పిపోతుంది. ఆయన ఆలోచించి ఇచ్చినటువంటి దానికి ఇక ఎటువంటి కొరతలు ఉండవు. ఆ ఆనందానికి పరిమితి లేదు, అంతము లేదు. కాబట్టి ఓ స్వామి, సులభమైనటువంటి వాడివి, శాశ్వత ఆనంద ప్రదాయివి అయినటువంటి నీవుండగా ఇక నాకు దేవలోకంలో ఉన్నటువంటి చెట్టు ఎందుకయ్యా అనేటువంటి భావనతో మనం ఏం చేయాలంటే ఆ స్వర్గలోకానికి వెళ్ళటము, అక్కడ ఉన్నటువంటి చెట్టు కోసం వెతకటము, ఇవన్నీ కాకుండా మనలోనే ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకొని ఆ పరమాత్మతో మనం ఐక్యతను సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆ పరమాత్మతో మనం ఏకమైపోవాలి. నీవే నేను, నేనే నీవు అనేటువంటి భావనతో మనం ఉండిపోవాలి. ఈ భావం మనలో కనుక నాటుకున్నట్లయితే, స్థిరంగా కనుక నిలిచినట్లయితే మన జన్మ కాస్త ధన్యమైనట్టే. ఇది భక్తి యొక్క గొప్పతనం. ముక్తిని, మోక్షాన్ని భక్తులైనటువంటి వాళ్ళు కోరరు అని ఇందాక చెప్పుకున్నాం. ఎందుకని కోరరు? మోక్షాన్ని ఎందుకు కోరరు? ఎందుకనంటే అసలు వాళ్ళు ఏదీ కోరరు, అందువల్ల మోక్షాన్ని కూడా కోరరు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని కోరి బేరం పెట్టేవాళ్ళు కాదు కదా భక్తులంటే. నువ్వు నాకు గనక ఎమ్మెల్యే పదవి ఇస్తే నీకు నేను గుండు కొట్టించి నా జుట్టు ఇస్తా నీకు అని బేరం పెట్టేవాళ్ళ. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు ఎవరంటే భగవంతుడిని ఏమీ కోరకుండా ఆ భగవంతుడితో ఐక్యతను సాధించడం కోసం ప్రయత్నించేవాళ్ళు, ఆ భగవంతుడే నా సర్వస్వం అనుకునేటువంటి వాళ్ళు, ఆ భగవంతుడిని ఆశ్రయిస్తే చాలు నా జన్మ ధన్యమైంది అనుకునేటువంటి వాళ్ళు, ఆ భగవంతుడి యొక్క పేరు వినపడితే చాలు మనస్సంతా కూడా పులకరెత్తిపోయేటువంటి వాళ్ళు, మనస్సంతా కూడా పరవశించిపోయేటువంటి వాళ్ళు. అదిగో అటువంటి భక్తులైనటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా దేన్ని కోరరు, అందువల్ల ముక్తిని కూడా కోరరు. కారణం ఏమిటంటే ఈ ముక్తి అనేటువంటిది ప్రయత్నించి సాధించాలి అని అంటే చాలా కష్టమైనటువంటిది. అందువల్ల దీన్ని భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే మనం పొందాలి అనేటువంటి భావన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో కలుగుతుంది. కాబట్టి భక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చేసే పురుష ప్రయత్నం. అంతే తప్ప నాకు ఇది ఇచ్చి నువ్వు అది తీసుకోవయ్యా, లేకపోతే నీకు అది ఇస్తాను నాకు ఇది ఇవ్వయ్యా అని వస్తుమారక బేరం పెట్టేటువంటిది కాదు భక్తి అని అంటే. శంకరాచార్యుల వారు ముక్తికై పురుష ప్రయత్నం అవసరం అన్నారు. మోక్షాన్ని కనుక సాధించాలంటే పురుష ప్రయత్నం అంటే నీ ప్రయత్నం కావాలి అన్నారు. అంటే దాని అర్థం మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, అంటే నారదుడి యొక్క భావాన్ని కనుక ఇక్కడ మిళితం చేసి ఈ రెండింటిని సమన్వయం చేసి మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఏమిటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండానే మన ప్రయత్నంతో ముక్తిని సాధించవచ్చని కాదు శంకరాచార్యుల వారి అభిప్రాయం. భగవంతుడి యొక్క అనుగ్రహంతో నాకు పనిలేదు, నా అంతటి నేనుగా స్వయంగా కృషి చేసి ముక్తిని పొందుతాను అని కాదు. అదేమిటంటే మన యొక్క ప్రయత్నంతో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కనుక సంపాదిస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కారణంగా ముక్తి అనేటువంటిది మనకి కర్తలామలకం అవుతుంది అని. అంటే ముక్తికి నువ్వు ప్రయత్నం చేయాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు తోడవుతుంది. కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహాన్ని నేను కోరుకుంటే చాలు, ముక్తి నాకు అక్కర్లా. భగవంతుడి అనుగ్రహం కనుక నాకుంటే ముక్తి దానంతరం అదే నాకు వస్తుంది. అంటే దానికోసం నీకు తెలియకుండానే నువ్వు ఆ సాధనలో దిగుతావు అనేటువంటి అర్థం. మరి భక్తి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుందా, మన ప్రయత్నం లేకపోయినా పర్వాలేదా అని అంటే అలా కుదరదు. ఏమండి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ముక్తి దానంతరదే వచ్చుద్దన్నారు, కాబట్టి ముక్తి కోసం ప్రయత్నం అక్కర్లేదా అని అంటే అలా కాదు. భక్తిని అమృత స్వరూపం అని అన్నారు కదా. ఇక్కడ అమృతం అంటే ఏమిటి? యజ్ఞశేషాన్ని అమృతం అని అంటారు. యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞ ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని అమృతం అని అంటారు. మరి యజ్ఞం అంటే కర్మయ్యగా, కర్మ అంటే ప్రయత్నం చేయటమే కదా. కనుక పురుష ప్రయత్నం ఉంటేనే యజ్ఞశేషం. యజ్ఞశేషం అంటే అమృతం, అమృతం అంటే భక్తి. కాబట్టి ఈ ప్రయత్నం వల్లనే ఈ భక్తి అనేటువంటిది సాధ్యమవుతుంది. ఈ భక్తి అనేటువంటిది మనకు కనుక సాధ్యమైతే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. భగవంతుడి అనుగ్రహం కనుక లభిస్తే ముక్తిని అందుకోవడానికి కావలసినటువంటి మార్గం మనకి కర్తలామలకం అవుతుంది. అంటే ఆ మార్గంలో మనం ప్రవేశిస్తాం మనకి తెలియకుండానే.
కనుక పురుష ప్రయత్నం వల్ల, సాధన సంపత్తి వల్ల చిత్తం శుద్ధమై అహంకార మమకారాలు అనేటువంటి మలినాలు కాస్త పూర్తిగా తొలగిపోయినప్పుడు భక్తుడైనటువంటి వాడికి అహంకారం ఉంటుందా, మమకారం ఉంటుందా? అహంకారం అని అంటే నేను, మమకారం అంటే నాది. భక్తుడైనటువంటి వాడు మనకి తుకారాం భార్యాబిడ్డల్ని పట్టించుకోడు, ఆయన పోయి అభంగాలు రాసుకుంటా కూర్చుంటాడు, కుటుంబం కూడా జరగదు. మరి ఎట్లా అంటే ఆయన ఏం చెబుతాడు, ఆ భగవంతుడే చూసుకుంటాడు, నాకేం సంబంధం లేదు, నేను మాత్రం భగవంతుడి యందే ఉంటాను అనేటువంటి భావన కలిగినటువంటి వారు భక్తులైనటువంటి వాడు. అందుకనే వాళ్ళకి మమకారం లేదు. అలాగనే భగవంతుడు నా దాసుడు, ఆయనే చేస్తాడు, ఎవరి కోసం చేస్తాడు అనేటువంటి భావన కూడా ఆయనకు ఉండదు. ఎందుకని భక్తుడైనటువంటి వాడు భగవంతుడి దగ్గర నేను నీ దాసుడిని అని అంటాడు, నేను నీ దాసుడిని అనేవాడు భక్తుడు. అందువల్ల ఆయనకి అహంకారం ఉండదు, మమకారం ఉండదు. ఈ రెండు కూడా ఎప్పుడైతే మన హృదయంలో నుంచి తొలగిపోతాయో మన శని అంతా కూడా విరగడైపోయినట్టే. కాబట్టి ఆ శని విరగడైపోతే ఆ స్థానంలో భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చి కూర్చుంటుంది. ఇక అంతే, ఇక ఆ భక్తులైనటువంటి వాడు ఏమనుకుంటాడో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఏమనుకుంటాడంటే మన మాదిరి ఏదో ఆశలు కోరికలు కాదు, ఆయన ఏ రకంగా భగవంతుడికి దగ్గర కావాలని అనుకుంటాడో అలా దగ్గరైపోతూ ఉంటాడు. ఇట్లా భక్తికి సాధన అనేటువంటిది అవసరమే, ప్రయత్నం అవసరమే, పురుష ప్రయత్నం అవసరమే. దైవానుగ్రహం వల్లనే ఈ పరాభక్తి అంటే ముక్తి కలుగుతుంది. అందుకనే దీన్ని అమృత స్వరూపం అన్నారు. ఇంతవరకు భక్తికి సంబంధించినటువంటి విషయంలో 3 సూత్రాలు అయిపోయినాయి. 2 సూత్రాలు భక్తిని నిర్వచించినాయి. ఒకటి పరమ ప్రేమ స్వరూప అని, రెండవది అమృతస్యాచ, అమృత స్వరూపాచ. ఈ భక్తి యొక్క స్వరూపం ఎలాంటి? ఇక ఇప్పుడు ఈ భక్తి, ఈ పరాభక్తి కనుక మనలో ప్రవేశిస్తే మనకి ఏమిటి ప్రయోజనం? మనం కోరకపోయినా ఈ పరాభక్తి వల్ల మనకి ఏమిటి ప్రయోజనమో రాబోయేటువంటి 3 సూత్రాల్లో చెప్పబోతా ఉన్నారు. 4వ సూత్రం ఏమిటో చూడండి. యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. యల్లబ్ధ్వా, యత్ లబ్ధ్వా, ఈ అమృత స్వరూపమైనటువంటి భక్తిని గనక మనం పొందినట్లయితే పుమాన్ పురుషుడు, మనుష్యుడు, సిద్ధో భవతి సిద్ధుడవుతాడు, అమృతో భవతి అమరుడవుతాడు, తృప్తో భవతి సంతృప్తిని చెందుతాడు. అంటే ఎప్పుడైతే ఈ అమృత స్వరూపమైనటువంటి భక్తిని మనం సాధిస్తామో, అటువంటి భక్తిని మనం కలిగి ఉన్నామో, వెంటనే మనకేమవుతుంది? సిద్ధో భవతి సిద్ధుడవుతాడు, అమరుడవుతాడు, సంతృప్తిని చెందుతాడు. ఇది ఒక ప్రయోజనం 4వ సూత్రంలో. ఇక 5, 6 సూత్రాల్లో మళ్ళీ ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలను చెప్తారు. ఇక్కడ పుమాన్ మనుష్యుడు సిద్ధో భవతి అని అంటున్నారు. అమృతో భవతి అమరుడవుతున్నాడు, అలాగనే తృప్తో భవతి తృప్తి చెందుతున్నాడు అన్నారు. యత్ అని అంటే ఏదైతేనంటే ఈ 3వ సూత్రంలో చెప్పినటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో అదిగో ఆ భక్తిని గనక లబ్ధ్వా పొందినట్లయితే, పరాభక్తి పరమ ప్రేమ స్వరూపమైనటువంటి భక్తి, అమృత స్వరూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ యత్ అనేటువంటి పదంతో చెప్తున్నారు. భగవంతుణ్ణి ఏది కోరనటువంటి భక్తి ఏదైతే ఉందో అది పరాభక్తి. భగవంతుడిని అసలు ఏమీ కోరకుండా ఉన్న భక్తే పరాభక్తి. అటువంటి వాడు ముక్తిని కూడా కోరడు. భగవంతుడిని ప్రేమించడం తన యొక్క కర్తవ్యంగా భావిస్తాడు, భగవంతుడిని సేవించడం తన యొక్క కర్తవ్యంగా భావిస్తాడు. ఈ కర్తవ్యం అనేటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటి కర్తవ్యం అని అంటే, అంతే అది చెయ్యాలి, అది చేస్తేనే ఈ జన్మకి సార్థకం
అనేటువంటి భావన కర్తవ్యం అనేటువంటి దానిలో ఉంది. అందువల్ల ఇది నా కర్తవ్యం అనేటువంటి భావనతో నేను భగవంతుణ్ణి సేవించడం, భగవంతుణ్ణి పూజించడం, భగవంతుణ్ణి ప్రేమించడం ఇది నా కర్తవ్యం అని భావిస్తాడు. భగవంతుడి యొక్క ప్రేమ సాగరంలో, ప్రేమ సముద్రంలో ఓలలాడుతూ ఉంటాడు, తన్మయుడు అవుతాడు, సర్వాన్ని మర్చిపోతాడు, ఈ లోకాన్నే మర్చిపోతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలు కానీ, ఇతర లోకాల్లో ఉన్నటువంటి భోగాలు కానీ ఇవన్నీ కూడా అల్పమైనటువంటివిగా భావిస్తాడు. ఇటువంటి ప్రేమను పొందినటువంటి వాడు, భగవంతుడిలోనే నిర్మలమైనటువంటి మనస్సు నిలిపినటువంటి భక్తుడు బ్రహ్మ పదవిని కానీ, ఇంద్ర పదవిని కానీ, చక్రవర్తి పదవిని కానీ, యోగ సిద్ధుల్ని కానీ దేన్నైనా సరే గడ్డి పరకలాగా త్రోసి అవతల పారేస్తాడు. అసలు మోక్షాన్నే కోరినటువంటి వాడు ఈ అల్పమైనటువంటి పదవులను వాడతాడా? ఇక్కడ ఉన్నటువంటి పదవుల్ని కానీ, దేవలోకంలో ఉన్నటువంటి పదవుల్ని కానీ వాటిని కోరతాడా? కోరడు. వాటన్నిటిని తృణప్రాయంగా చూస్తాడు. అందుకనే చివరికి మోక్షాన్ని కూడా కోరడు. అసలు ఏదో కోరాలి అనేటువంటి ఆలోచనే రాదు వాడికి. ఈ భక్తిలో ఉన్నటువంటి భక్తులైనటువంటి వాడికి భగవంతుడిని ఏదో నేను కోరాలి, భగవంతుడి ద్వారా నేను ఏదో ప్రయోజనం పొందాలి అనేటువంటి మనకుండేటువంటి ఆలోచన అసలు ఆయనకి ఉండనే ఉండదు. అటువంటి భక్తిని కనుక భగవంతుడి మీద చూపించినట్లయితే నీవు ఏమీ కోరకపోయినప్పటికీ కూడా, నువ్వేమి కోరక్కర్లా, నువ్వు కోరకపోయినా నీకేమి లభిస్తుంది? సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి. నువ్వు సిద్ధుడు అవుతావు, అమరుడు అవుతావు, తృప్తి చెందుతావు అని అంటున్నారు. దానికి పుమాన్ అనేటువంటి మాట ఇక్కడ వాడారు. భగవద్గీతలో యహ అనేటువంటి పదం వాడతారు దాదాపు 40 చోట్ల. ఏమిటి యహ? ఎవరైతే అంటే దీనికి వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం లేదు. స్త్రీలని, పురుషులని, ఉన్నవాళ్ళని, లేని వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, బ్రాహ్మణులని, వైశ్యులని, శూద్రులని ఇలాంటివి ఏమీ లేవు. యహ ఎవరైతే అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తే ఇక్కడ పుమాన్ అనేటువంటి పదం అంటే ఇటువంటి స్థితిని పొందటానికి, ఈ భక్తిని పొందటానికి జాతి, మత, వర్ణ, వర్గ, లింగ వివక్షతలు అనేటువంటివి ఏమీ లేవు. ఎవరైనా సరే భక్తిని చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికే ఇక్కడ పుమాన్ అన్నారు. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు. మానవులైనా, దేవతలైనా, పశుపక్షాదులైనా, కొండలైనా, చెట్లైనా, కీటకాలైనా భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండవచ్చు. అప్పుడు కలిగేటువంటి ఆనందం వర్ణనాతీతమైనటువంటి ఆనందం అన్నారు. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలో తప్పు మాత్రం లేదు. దాన్ని అర్థం చేసుకోవటంలో మనలో మాత్రం ఏదో కొద్దిగా పొరపాటు ఉంటుంది. ఏమిటనంటే ఇక్కడ కొండలు, పర్వతాలు కూడా భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండొచ్చు అని చెప్తే అదేమిటంటే అవెట్ట కలిగి ఉంటాయని మనకు సందేహం వస్తుంది. కాబట్టి భక్తిని కలిగి ఉండటానికి ఏ ఉపాధి అయినా పర్వాలేదు, కానీ భక్తి సాధన చేయాలంటే మాత్రం మనుష్య ఉపాధి కావాలి. భక్తి అనేటువంటిది మనిషిగా సాధ్యమవుతుంది, కానీ జంతువులకి, పశుపక్షాదులకి, చెట్లు చేమలకి వీలు లేదు అనేటువంటి భావన. పక్షులు, మృగాలు భక్తితో ముక్తిని పొందినట్టుగా మనకి భాగవతంలో కానీ, ఇతర పురాణాల్లో కానీ అనేకమైనటువంటి కథలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, దాని పేరే గజేంద్ర మోక్షం. అంటే గజేంద్రుడికి మోక్షం వచ్చింది. ఎవరికి? ఏనుక్కి. ఏనుక్కి మోక్షం ఎట్టు వచ్చిందయ్యా? కాబట్టి ఏనుక్కి మోక్షం రావడానికి వీలు లేదు. మరైతే ఎందుకుంది ఆ పురాణం, ఎందుకుంది ఆ భాగవతంలో ఆ కథ? ఎందుకుందనంటే భక్తి అనేటువంటి దానితో అదిగో నోరు లేనటువంటి మూగజీవాలే మోక్షాన్ని పొందినయి. కాబట్టి ఓ మానవులారా, ఈ భక్తి యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని, గొప్పతనాన్ని తెలుసుకొని ఈ భక్తి ద్వారా ముక్తిని పొందండి అని మనల్ని ప్రోత్సహించడం కోసమే అలాంటి కథలు కల్పించి మనకి చెప్పారు. కాబట్టి వ్యాసుడు పురాణాలు రాసిందంతా కల్పితమైనటువంటి గాథలతో. మహాభారతం మాత్రం అది ఇతిహాసం, అంటే జరిగిన కథ. మిగిలినటువంటివన్నీ పురాణాలు. అలాగనే రామాయణం ఇతిహాసం, అది జరిగిన కథ. మిగిలినవన్నీ ఏవైనా పురాణాలు. కాబట్టి భాగవతం కూడా పురాణమే కనుక పురాణాల్లో ఇలా చెబుతూ ఉంటారు. కాబట్టి భక్తికి నరజన్మ మాత్రమే, మానవ జన్మ మాత్రమే యోగ్యమైనటువంటిది. అయితే భక్తికి
దాని మూలంగా ప్రాప్తించేటువంటి ముక్తికి జాతి, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలతో నిమిత్తం లేకుండా మానవులు ఎవరైనా సరే ఈ భక్తి ద్వారా ముక్తిని పొందవచ్చు అని నారద మహర్షి కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకు తార్కాణంగానే ఎంతమందో స్త్రీలు, పురుషులు, అన్య జాతి వారు, శూద్ర జాతి వారు కూడా అపరమైనటువంటి భక్తితో, పరాభక్తులై ముక్తిని పొందినట్టుగా పురాణాల్లో, ఇతిహాసాల్లో మనకి చెబుతూ ఉంటారు. ప్రధానంగా విదురుడు ఉన్నాడు, అలాగే ధర్మవ్యాధుడు ఉన్నాడు మహాభారతంలో. మరి వీళ్ళంతా కూడా అలాంటి వాళ్ళని చెప్పి శంకరాచార్యుల వారు సూత్ర భాష్యంలో వ్రాయటం జరిగింది. అంతేకాకుండా జపము, తపస్సు, పూజాదుల వల్ల ఎవరైనా సరే ముక్తిని పొందవచ్చు అని కూడా తెలియజేశారు. ఇక్కడ కూడా మనకి శంకరాచార్యుల వారి యొక్క అభిప్రాయాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. ఈ జపము, తపస్సు, పూజాదులు ఇవన్నీ కూడా ముక్తిని పొందడానికి కావలసినటువంటి సాధనలోకి మనల్ని ప్రవేశపెడతాయి, వాటిని సక్రమంగా చేస్తే. అదిగో అదే ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క అభిప్రాయం. వేదాంతాన్ని అందరికీ చెప్పకూడదని, భగవద్గీతని స్త్రీలు, శూద్రులు ఉచ్చరించకూడదు, ఆ గ్రంథాన్ని తాకకూడదు అని ఇలా ఏవేవో భావాల్ని ఎంతోమంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కొంతమంది సన్యాసులు కూడా, సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులు, స్వామీజీలు, వాళ్ళు కూడా ఇలాంటి మాటలే చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారు పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ అందరికీ చెప్పాలి అని తెలియజేయటం జరిగింది. మహాభారతం ఇతిహాసమే కదా, మరి ఇతిహాసాన్ని చెప్పమన్నారు కదా, మరి మహాభారత ఇతిహాసంలోనే కదా భగవద్గీత ఉంది, మరి భగవద్గీత వేదాంత గ్రంథం కదా, మరి అయితే చెప్పమనే వద్దనే శంకరాచార్యుల వారి ఉద్దేశం. అందువల్ల జాతి మతాలతో సంబంధం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, కులాల ప్రసక్తి లేదు, ఎవరైనా సరే ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవచ్చు. కాబట్టి తెలుసుకోవడానికి అందరూ కూడా అర్హులే కనుక ఆధ్యాత్మిక భిక్ష అందరికీ కూడా పెట్టవచ్చు అనేటువంటిదే శంకరాచార్యుల వారి యొక్క అభిమతం. మరి నారద మహర్షి అభిప్రాయం కూడా ఇక్కడ ఇదేనని పుమాన్ అనేటువంటి పదం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరాభక్తిని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏమిటి వాళ్ళు కోరకపోయినా కలిగేటువంటి ఫలితం ఏమిటి అని అంటే సిద్ధో భవతి అన్నారు. ఇది మొట్టమొదటి ఆధ్యాత్మిక సాధన యొక్క గమ్యం ఏమిటనంటే, ఎవరికైనా సరే ఆ ఆధ్యాత్మిక సాధన యొక్క గమ్యం సిద్ధస్థితి కావాలి, అంటే మోక్ష స్థితి కావాలి. అదే ముక్తి, అదే దేవత్వం. నిజంగా ఈ దివ్యత్వం అనేటువంటిది మన అందరిలో ఉంది. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, మనందరిలో కూడా దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని వెలికి తీసేటువంటి ఉపాయమే తెలియకుండా ఉంది. కాబట్టి ఆ దివ్యత్వాన్ని వెలికి తీయాలి. మనలోనే దివ్యత్వం ఉంది అని అంటారు. దివ్యత్వం అంటే ఏమి లేదు, ఆత్మ. కాబట్టి అందరిలోనూ ఆత్మ చైతన్యం ఉంది, అందరిలోనూ దివ్యత్వం ఉంది. ప్రత్యేకంగా దీన్ని ఎక్కడి నుంచో తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. నీ లోపలే ఉంది, నీ దేహంలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. కాకపోతే మరి హృదయంలో ఉన్నటువంటి దాన్ని నేను ఎందుకు చూడలేకపోతున్నానండి? ఎందుకు చూడలేకపోతున్నావంటే నీ దివ్యత్వం అవిద్య చేత కప్పబడింది, అజ్ఞానం చేత కప్పబడింది. మనందరం కూడా అజ్ఞానంలో ఉండటం వల్ల, ఈ దేహమే నేను అనేటువంటి భావన ఉండటం వల్ల, ఈ ఇంద్రియాలు నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను, ఈ ప్రాణాలు నేను అనేటువంటి భావన ఉండటం వల్ల ఈ దివ్యత్వం అనేటువంటిది మరుగున పడిపోయింది. కాబట్టి ఆ దివ్యత్వాన్ని బయటికి తీయాలంటే మాయని తొలగించాలి. మాయను తొలగించాలంటే మాయాధీశుడిని ఆశ్రయించాలి. మాయాధీశుడు ఎవరంటే పరమాత్మ. కాబట్టి ఆ మాయాధిపతిని ఆశ్రయించడమే భక్తి. మరి భక్తి అనేటువంటిది గొప్ప ఆధ్యాత్మిక సాధన. దాని ద్వారా మాయ తొలుగుతుంది. మాయ కనుక తొలగిందనుకోండి, మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి దివ్యత్వం అలా ప్రకాశిస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి దివ్యత్వం ప్రకాశించాలంటే, ఆత్మ ప్రకాశం మనం అందుకోవాలంటే, మన ఆత్మ ప్రకాశాన్ని కప్పినటువంటి అజ్ఞానాన్ని, మాయని తొలగించుకోవాలంతే.
అయితే సిద్ధుడు అనేటువంటి పదం ఇక్కడ అణిమాది అష్టసిద్ధులు పొందినటువంటి వారికి పొందినటువంటి వాడు అని అర్థం మాత్రం కాదు. సామాన్యంగా సిద్ధుడు అనగానే ఈయనేదో మిరకిల్స్ చేస్తాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ సిద్ధుడు అనేటువంటిది ఆ ఉద్దేశంతో చెప్పినటువంటిది కాదు. ఆత్మసాక్షాత్కారానికి సిద్ధులు ఎప్పుడు కూడా అవరోధం కలిగిస్తూ ఉంటాయి, అడ్డంకి అవుతూ ఉంటాయి. వాటి మీద వ్యామోహం ఎప్పుడు కూడా పనికిరాదు. సిద్ధుల్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా కొంచెం దిగజారిపోతూ ఉంటారు. సిద్ధులు ప్రదర్శించడానికి కావలసినటువంటి శక్తి వాళ్ళల్లో ఉన్నా మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరు సిద్ధుల్ని ప్రదర్శించరు. సిద్ధుల్ని ప్రదర్శిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల పరమాత్మకి దూరం అయిపోతూ ఉంటారు. అందువల్ల వాటి మీద వ్యామోహం ఎప్పటికీ కూడా పనికిరాదు. అందువల్ల ఇక్కడ పరాభక్తుడైనటువంటి వాడు సిద్ధుడవుతాడు అని అంటే, సిద్ధిని పొందుతాడు అని అంటే అణిమాది అష్టసిద్ధులు పొందుతాడు అని మాత్రం అర్థం కాదు. పరమాత్మతో ఐక్యం అవుతాడు, సిద్ధిని పొందుతాడు అని మాత్రమే దాని అర్థం. కాబట్టి పరమాత్మతో ఏకత్వమే సిద్ధి. ఇక రెండవది అమృతో భవతి అన్నారు. సిద్ధిని పొందినటువంటి వాడు ఇంకేం పొందాలి ఈ లోకంలో? సిద్ధిని పొందినటువంటి వాడు ఇంక ఈ లోకంలో ఏమీ పొందాల్సినటువంటి పని లేదు. ఎందుకని? ఇక్కడ ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో అన్నీ ఆయనలోనే ఉన్నాయి. వీటన్నిటికంటే ఎక్కువ ఉంది ఆయనలో. కాబట్టి ఆయనకేం కావాలి? ఇప్పుడు ఏమండి, మనం ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలి పరిగెత్తున్నాం కదా, మరి భగవంతుడు కూడా వీటి కోసం పరిగెత్తాడా? భగవంతుడికి ఏం అవసరం? కాబట్టి భగవంతుడు వీటి కోసం పరిగెత్తడు. ఆయన అఖండమైనటువంటి ఆనందంతో ఉండేటువంటి వాడు. మరి అయితే మనం ఎందుకు పరిగెత్తున్నాం? ఆ అఖండ ఆనందం మనలో ఉన్నప్పటికి కూడా మనకు ఉన్నదని తెలియదు కాబట్టి, మనం కాస్త పరిమితమైనటువంటి ఆనందం కలిగినటువంటి వాళ్ళం అని అనుకుంటున్నాం కాబట్టి, జీవుల్లో అనుకుంటున్నాం కాబట్టి, అందుకని వాటి కోసం మనం పరిగెత్తా ఉన్నాం. కానీ సిద్ధి పొందినటువంటి వాడు పూర్ణకాముడు. పూర్ణకాముడు అని అంటే అన్ని రకాలైనటువంటి కోరికలు తీరిపోయినటువంటి వాడు. పూర్ణకాముడు కనుక అతడు అమరుడు. అమరుడు అంటే మరణం లేనటువంటి వాడు. కోరికలు కనుక ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ పుట్టాలి, కోరికలు తీర్చుకోవాలి, చావాలి. కాబట్టి పుట్టడం చావటం అనేటువంటి కోరికలు ఉన్నటువంటి వాడికి కానీ, కోరికలు లేనటువంటి వాడికి, సిద్ధుడైనటువంటి వాడికి ఎందుకు? కాబట్టి అతనికి ఈ చావు పుట్టుకలు అనేటువంటివి లేవు. కాబట్టి ఈ చావు పుట్టుకలు లేనటువంటి సిద్ధుడైనటువంటి వాడు ఈ జనన మరణాలని, ఈ సృష్టి లయాల్ని అలా హాయిగా ఆనందంగా వాటిని చూస్తూ ఉంటాడు. ఒక ఆటలాగా, ఒక గేమ్ మనం ఆడి ఎట్లయితే ఆనందిస్తూ ఉంటాం అలా ఆనందిస్తూ ఒక ఆటలాగా చూస్తూ ఉంటాడు. అందుకని అతడు అమరుడు అన్నారు. ఇక మూడవది తృప్తో భవతి అన్నారు. తృప్తి అని అంటే సంతోషం, సాటిస్ఫాక్షన్, తృప్తి. మనకి ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక మనకి తీరిందనుకోండి, మనకు తృప్తి. ఒక కోరిక కలిగిందనుకోండి, అసంతృప్తి. ఎందుకని? ఆ కోరిక తీరాలి. మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలి. ఏసీ లేదు, ఏసీ తెచ్చుకోవాలి. ఇంకేదో ఒక వస్తువు, వాషింగ్ మిషన్ లేదు, అది తెచ్చుకోవాలి. అది తెచ్చుకోవాలనేటువంటి కోరిక కలిగిందనుకోండి, ఎప్పుడు తెచ్చుకుంటాం. ఈయన ఎప్పుడు నా మాట వింటాడు, ఎప్పుడు డబ్బులు ఖర్చు పెడతాడు, ఈయన అసలే పేరాశోడు, నా వద్దులే అంటాడు, నా కష్టం ఎప్పుడు తీరుద్ది, ఈ రకంగా అసంతృప్తి. ఎప్పుడైతే అది కాస్త ఇంటికి వచ్చిందో, అమ్మయ్యా ఇప్పుడు ఈ అసంతృప్తి కాస్త పోయింది. అంటే తృప్తి ఏమిటనంటే నీ అసంతృప్తి తొలగటమే కానీ నీకు కొత్తగా వచ్చిందేం లేదు. ఈ కోరిక పుట్టక ముందు నువ్వు మామూలుగానే ఉన్నావు, కోరిక పుట్టింది, నీకు అసంతృప్తి కలిగింది. ఇప్పుడు వస్తువు వచ్చింది, అసంతృప్తి కలిగింది అంతే. కాబట్టి తృప్తి అని అంటే ఇది నిజమైనటువంటి గొప్ప విషయం మాత్రమేం కాదు. కానీ ఎప్పుడైతే నిత్య వస్తువైనటువంటి పరమాత్మతో ఐక్యమయ్యావో, ఆ నిత్య వస్తువైనటువంటి పరమాత్మతో ఐక్యమైనప్పుడు అప్పుడు కలిగేటువంటి ఆనందం ఏమిటంటే అది సంతృప్తి అని అంటారు. ఎందుకనంటే ఆనందంలో ఓలలాడుతూ ఉంటాం. ఇలాంటి ఆనందం ఇంతకుముందు పొందలా. ఇలాంటి ఆనందం ఒకటి ఉన్నదని కూడా తెలియదు. ఆ ఆనందం ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ఈ భక్తి ద్వారా ముక్తిని పొందినప్పుడు, నువ్వు అమరుడివైనప్పుడు నీకు ఆ బ్రహ్మానందం, ఆత్మానందం అది అనుభవంలోకి వస్తుంది. అలాంటి అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ ఆత్మానందంలో నువ్వు
పరవశించిపోతూ ఉన్నప్పుడు నీకు ఏ రకమైనటువంటి కోరికలు కలవు. ఎందుకని? కోరికలన్నీ అల్పమైనటువంటివి. నువ్వుందో అనంతమైనటువంటి ఆనందంలో ఉన్నావు. కాబట్టి ఏ కోరికలు పుట్టకపోతే నశించినటువంటి ఆనందాన్ని సొంతం చేసుకున్నటువంటి వాడివి కనుక అతడి యొక్క తృప్తి ఇది మామూలు తృప్తి కాదు, సంతృప్తి. కోరికలు లేనటువంటి స్థితిలో కలిగేటువంటి సంతృప్తి. కోరిక కలిగి తీరితే కలిగేదేమో తృప్తి, అసలు కోరికే లేకపోతే ఉండేటువంటిదేమో సంతృప్తి. భక్తుడు సిద్ధి పొందేంత వరకు కూడా సాక్షాత్కారం పొందకపోతేనే అని అసంతృప్తితో ఉంటాడు. భగవంతుడు తప్ప మిగిలినవేవి కూడా అతనికి సంతృప్తిని కలిగించవు. అందుకే అన్నింటి మీద అయిష్టం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. మనం జ్ఞాన మార్గంలో ఆలోచించినప్పుడు కూడా ఆత్మజ్ఞానము వైరాగ్యం రెండు కావాలంటాం. ఈ వైరాగ్యం కోసం మనం చాలా కష్టపడతాం. కానీ భక్తులైనటువంటి వాడు ఏం కష్టం పడక్కర్లా. భగవంతుడి మీద ఆసక్తి పెరుగుద్ది, ప్రపంచం మీద ఆసక్తి పోద్ది. ఆయనకు వైరాగ్యం ఊరికినే కలుగుద్ది. అసలు నాకేం అక్కర్లేదు, నాకు భగవంతుడే కావాలి. అసలు ఆ భగవంతుడితో కూర్చుంటే చాలు, ఆ భగవంతుడితో ఐక్యమైతే చాలు, ఆ భగవంతుడు స్మరణ చేస్తే చాలు, ఆ భగవంతుడు తలుచుకుంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లా అనేటువంటి భావన కలుగుద్ది. ఇది నిజమైనటువంటి వైరాగ్యం. సాక్షాత్కారం అయితే ఇక పూర్తి సంతృప్తి. అటువంటి సాక్షాత్కారం కోసం ఎన్ని కష్టాలనైనా ఆహ్వానిస్తానని కుంతీదేవి చెప్పింది. కుంతీదేవి ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అందుకనే శ్రీకృష్ణుడిని ఒక కోరిక కోరింది. కృష్ణ, నాకెప్పుడు కష్టాలే ఉండాలి. ఇదేమిటమ్మా, ఇదేమిటత్తా, నువ్వు ఈ రకం కోరికలు కోరుకుంటావంటే, అవునయ్యా, మేము కష్టాల్లో ఉంటే కదా నువ్వు వచ్చేది, మేము సుఖంగా ఉంటే నువ్వు మాకు కనపడవు కదా, నీ దర్శనం కావాలంటే మాకు కష్టాలు ఉండాలి, అందుకని నేను కష్టాలు కోరుకుంటున్నాను అంటే భగవంతుడి యొక్క దర్శనం కోసం తప్పించేటువంటి భావన అలా ఉంటుంది భక్తుల యొక్క భావన. కుంతీదేవి మహాభక్తురాలు కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి సాన్నిధ్యాన్ని కోరుకుంటారు. ఏ కష్టం ఉన్నా పర్వాలేదు, భగవంతుడి సాన్నిధ్యం కావాలి. అదిగో అలాంటి సాన్నిధ్యం ఏదైతే ఉందో దానికోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని దుఃఖాలైనా ఎదుర్కొని ఆ భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందుతారు. అదే సాక్షాత్కారం. పరిపూర్ణమైనటువంటి భక్తుడికి సిద్ధి, అమృతత్వం, సంతృప్తి ఇవి మూడు కూడా కలుగుతాయి అని, వాటి కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సినటువంటి పని లేదని, కేవలం భగవంతుడికి దగ్గరైతే చాలు ఇవన్నీ వాటంతట అవిగానే తనకు లభిస్తాయని, భగవంతుడి మీద పరమ ప్రేమ ఉండాలని నారద మహర్షి ఇక్కడ ఈ సూత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరిక పరాభక్తుడైనటువంటి వాడు, ఇప్పుడు భక్తుడైనటువంటి వాడికి ఏమి లభిస్తాయో చెప్పాం. పరాభక్తుడైనటువంటి వాడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు అనేటువంటి విషయాన్ని తర్వాత సూత్రం తెలియజేస్తా ఉంది. 5వ సూత్రం రేపు చెప్తాం.